ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఫలితం కన్ను మిన్ను కానని నేతలకు కర్రు కాల్చి వాత పెట్టిన సమయం తాము చెప్పాల్సిన తీర్పులను ఏకగ్రీవం చేసుకున్న వారిపై దండయాత్ర చేసి విజయం సాధించిన సందర్భం తమ పాలకుణ్ణి తామే ఎన్నుకున్న మహోజ్వల ఘట్టం ఇన్నాళ్లు ప్రజాస్వామ్యాన్ని తమ పరిహాసంతో పక్కదారి పట్టించిన వారికి అదును చూసి వాత పెట్టి తీర్పిచ్చి తమను తక్కువ అంచనా వేయొద్దని చెప్పిన దినం తమకు ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేస్తామో చేసి చూపించారు ఆనాటి పాలకుల అహంకారాన్ని అణచి పొగరును వంచి ఓటు అనే ఆయుధంతో జగన్ రెడ్డి మెడలు వంచి వెలివేశారు పులివెందుల ప్రజలు. వై నాట్ పులివెందల? నేను అడుగుతున్నా వై నాట్ 175 అన్నావు కదా, వై నాట్ పులివెందల? ఆనాటి చంద్రబాబు మాట నిజమైన వేళ 3.5 దశాబ్దాల తర్వాత దక్కిన ఆనందం ప్రత్యర్థుల కోటలో పాగా వేసినందుకు విజయ హేళ జగన్మోహన్ రెడ్డి కంచు కోటను బద్దలు కొట్టి మరీ జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ విజయోత్సవం. నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం పరుగులు పెడుతుందన్న విషయాన్ని ప్రజలందరికీ తెలుసుకున్నారు. అదే విధంగా ఇక్కడున్న కూటమి నాయకులందరూ కలిసికట్టుగా ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాయలసీమ గడ్డపై పులివెందుల అడ్డాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట పులివెందులను బద్దలు కొట్టిన వేళ టీడీపీ నేతల విజయ గర్వం. అందరూ కూడా వాళ్ళ క్యాడర్ అంతా కూడా మాతో టచ్లోకి వచ్చి సార్ ఈ 5 ఏళ్లలో మమ్మల్ని సర్వనాశనం చేశాడు, ఎగ్జాంపుల్కు పాడా అని చెప్పేసి 200 నుంచి 250 కోట్ల బిల్లులన్నీ పెండింగ్ పెట్టాడు. ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్కి మధ్యలో ఆయనకు అవకాశం ఉంటే 400 కోట్లు మెడికల్ హాస్పిటల్కి వేసినాడు. కానీ మేము కార్యకర్తలంతా ఇట్లా ఇబ్బందులు ఉన్నామంటే మా కార్యకర్తలకు కూడా అతను ఇచ్చి సావలేదు. కాబట్టి మేము మొత్తం అతనికి సహకరిస్తాం. అతని అహంకారానికి అతను ఎక్కడో ఆకాశంలో కూర్చున్నట్టున్నాడు. 5 ఏళ్లు విపక్ష నేతగా మరో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తమ చిన్న పనులు కూడా చేయలేదని అదును చూసి హీనాతిహీనంగా జగన్ రెడ్డిని ఓడించిన ఓటర్లు. రూరల్ డెమోక్రసీ నుండి రియల్ డెమోక్రసీ నడిచింది. ఆరిచి గీపెట్టిన గగ్గోలు చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క 14 నెలల పాలన, మోడీ గారి యొక్క 11 సంవత్సరాల పాలన, స్థానిక పరిస్థితులు, వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన హత్యలు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అరటి దోపిడీ, చీనీ దోపిడీ, కనీసం చెరువుకు నీళ్ళు ఇప్పించలేని పరిస్థితి, ఇండ్లను దొంగ అకౌంట్లు రాసుకున్నారు, పాడా పనుసు ఫ్రాడ్ చేసినారు. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేమందరం మూకమ్మడిగా ప్రచారం. ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయ దుందుబి మోగించింది టీడీపీ. వైఎస్ కుటుంబ అడ్డాలో 3 దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు జనం. సొంత ఇలాఖాలో పరువు కోసం పాకులాడిన జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ కు ఓటమి తప్పలేదు. రాజకీయంగా ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు పన్నినా చివరాఖరకు జగన్ రెడ్డి దంపతుల డబ్బు ఆశ చూపించినా నమ్మలేదు పులివెందుల పబ్లిక్. ఇన్నేళ్లు ఏకగ్రీవాలతో నెట్టుకొచ్చిన పార్టీకి ఓటుతో పాతరేశారు. పులివెందుల పులులమంటూ గర్జించిన ఎమ్మెల్యే జగన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డిల తోకలు కత్తిరించారు. ఇక్కడ తమదే శాసనమంటూ విర్రవీగి వీర ప్రగల్భాలు పలికిన వారిని ఊడ్చిపడేశారు. ప్రజాస్వామ్యం ముసుగులో వైసీపీ దౌర్జన్య కాండను ఓటుతో దండించారు. పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి మెడలు వంచి ఓటుతో వెలివేశారు. ప్రజాస్వామ్యంగా వ్యవహరించినారో జగన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఏదో పెద్ద పుడింగని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కుప్పంకు వచ్చి ఏమేమో చేశారు కదా. ఇప్పుడు పులివెందుల ఎలక్షన్ జరిగేటప్పుడు ఆయన్ను పంపించచ్చు కదా. రాజమండ్రిలో రమేష్ యాదవ్ను పంపించినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపించి తర్వాత ఇక్కడ పులివెందులో తేల్చుకోవాల్సింది. అంత ఘోరంగా అప్రజాస్వామ్యం చేసిన ఆ వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఏందో ప్రజాస్వామ్యానికి అతనే ప్రతిరూపమైనట్టు, అతనే ప్రతీక అయినట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా ఇది చాలా దారుణం. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ, బీజేపీ బలంగా ఉంది. దీనికి ఉదాహరణ గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ రెడ్డి ఆధిపత్యాన్ని ఆనాడే బద్దలు కొట్టారు. ఏకంగా 7 చోట్ల ఎమ్మెల్యేలుగా గ్రాండ్ విక్టరీ కొట్టారు. అందుకే ఈసారి పులివెందుల ఉప ఎన్నిక బాధ్యత ఉమ్మడి కడప జిల్లా కూటమి నేతలకే అప్పగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఇన్ఛార్జి మంత్రి సవితకు సర్వాధికారాలు ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అటు కేడర్ను ఇటు లీడర్లను సమన్వయం చేసుకోవడం, ప్రచారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో విజయం వశమైంది. పులివెందల్లో సైకిల్ దౌడ్ తీయడానికి చతుర్ముఖ వ్యూహం దోహదపడిందని సూత్రీకరించారు కూటమి నేతలు. అన్నిటికంటే ముఖ్యం, ప్రచారానికి వెళ్లకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. అంటే ఒక్క సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే సూపర్ 6 కావచ్చు, చెయ్యనివి చెప్పాం, చెయ్యబోయేటివి చెప్పాం. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న పరిశ్రమలు కావచ్చు, తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఈ రోజు గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. మళ్ళీ ఈ రోజు ఒక సంవత్సరం లోపల ఈ రోజు రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం పరుగులు పెడుతుందన్న విషయాన్ని ప్రజలందరికీ తెలుసుకున్నారు. అదే విధంగా ఇక్కడున్న కూటమి నాయకులు అందరూ కలిసికట్టుగా ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. పులివెందల్లో టీడీపీ విజయం అసలు సిసలైన విజయం కాదంటోంది వైసీపీ. అసలు పోలింగ్ రోజు క్యూ లైన్ లో ఆడవారు కనిపించారా అంటూ నిందిస్తున్నారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరిపారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. తండ్రి కొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారని చంద్రబాబు, లోకేష్ పై ఘాటు విమర్శలు చేశారు. అధికార యంత్రాంగంతో కుమ్మక్కై గెలిచారని గేలి చేస్తున్నారు వైసీపీ నేత పేర్ని నాని. అయ్యా, ఎన్నికలు జరిగిన తొంతంతా కూడా సీసీ ఫుటేజీల్ని సమాజానికి ఇవ్వండి, మీడియా ప్రపంచానికి ఇవ్వండి. రాజకీయ పార్టీగా ఆ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఇవ్వండి, వెబ్కాస్టింగ్ ఇవ్వండి. వెబ్కాస్టింగ్ జరిగినటువంటి తీరు మొత్తాన్ని, ఆ రికార్డ్స్ అన్ని ఇవ్వండి. అసెంబ్లీలో ఇప్పటికే ప్రతిపక్ష హోదా దక్కలేదు. తమరి పార్టీ వైసీపీ గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య తమరితో కలుపుకుని 11. ఇప్పుడు నీ సొంత జిల్లా పులివెందల, ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మీ దరిద్రమో దేవుడి స్క్రిప్టో తెలియదు కానీ పోలైన నామినేషన్ల సంఖ్య మీ పార్టీ అభ్యర్థి కూడా కలుపుకుంటే 11. సో ఇన్ని సింక్ అవుతున్నా జగన్ రెడ్డికి బుద్ధి రావడం లేదు. అవే అబద్ధాలు, అరిగిపోయిన రికార్డ్ లాంటి ఆరోపణలతో పూట గడుపుకుంటూ ఏడుపుగొట్టు రాజకీయం చేస్తున్నారని అగ్గి మీద గుగ్గిలమవుతోంది హోంమంత్రి అనిత. పులివెందుల ప్రజలు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రుచి చూశారు. ప్రజాస్వామ్యం అంటే ఇలా ఉంటుందా, ఓట్ల ఎలక్షన్స్ ఇలా జరుగుతాయా, నామినేషన్స్ ఇలా వేయొచ్చా అన్నది 40 సంవత్సరాలుగా కనీసం జడ్పీటీసీ ఎలక్షన్స్లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్స్కి కానీ నామినేషన్ వేయడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి నుంచి ఈరోజు 11 నామినేషన్లు వేసిన పరిస్థితి. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మేము ఇబ్బంది పెట్టామని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి, ప్రజాస్వామ్యాన్ని కనుక మేమే ఇబ్బంది పెట్టుంటే 11 నామినేషన్లు ఎలా పడతాయి? ప్రజాస్వామ్యాన్ని కనుక మేము ఇబ్బంది పెట్టేటట్టయితే ఆ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజాస్వామ్యాన్ని కనుక మేము ఇబ్బంది పెట్టేటట్టయితే అంతమంది రాత్రులు కూడా బార్లు తీరి ఎందుకు ఎలక్షన్లో ఓటును వినియోగించుకుంటారు? పులివెందల్లో టీడీపీ ఎప్పుడూ కఠిన సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితే ఉండేది. ఈసారి రికార్డ్ బద్దలు కొట్టిన పసుపు దళం గ్రాండ్ విక్టరీ కొట్టింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి 6,735 ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని 6,050 ఓట్ల తేడాతో గెలిచారు. వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే రావడంతో ఏపీ వ్యాప్తంగా ఉన్న జగన్ రెడ్డి బ్యాచ్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక పులివెందల్లో ఎంపీ అవినాష్ రెడ్డి అనుభవలేమి వల్ల బ్లండర్ మిస్టేక్స్ చేసింది వైసీపీ. టీడీపీ బరిలో నిలిచిందని తెలిసినప్పుడైనా పోటీకి దూరంగా ఉండాల్సింది. ఒక పార్టీగా రీపోలింగ్ ను, కౌంటింగ్ ను బహిష్కరించిన దాఖలాలు బహుశా లేవని చెప్పాలి. ఈ బహిష్కరణలతో పరువు దక్కించుకోవడంలోనూ విఫలమైంది వైసీపీ. గత సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో వైసీపీ కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఘోర పరాభవం చెందడం, డిపాజిట్ కూడా దక్కకపోవడం వైసీపీ క్యాడర్ను మానసికంగా కుంగుబాటుకు గురిచేస్తోంది. భవిష్యత్తులో కూడా వైసీపీపై రాజకీయంగా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యం జరిగింది అంటే వైసీపీ ఆరోపిస్తుంది కదా సార్. ఆరోపించేది ప్రజాప్రభుత్వంలో ఎన్నికలు జరగలేదంటారు. ప్రజాప్రభుత్వ పద్ధతిలో ఎన్నికలు జరగలేదు. ప్రజాస్వామ్యం జరిగింది ఎన్నిక జనవర్గాలు అలాగే జరుగుతాం స్వతంత్రం అలాగే అక్కడ కూడా స్వాతంత్రం వచ్చింది అందరికి.
వాళ్ళ స్వేచ్ఛ వాయుని పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లేదు. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. ప్రజాస్వామ్యంలో రాజకీయమే తప్ప రాజరికం ఉండదని పులివెందుల బైపోల్ సందేశం ఇచ్చింది. ఎంత పెద్ద పామైనా చలిచీమల చేతిలో చచ్చింది అన్న సామెతను అనుసరించి జగన్ రెడ్డికి ఏం అర్థమైందో కానీ నా అడ్డా నాకు తిరుగులేదు బిడ్డ అనే సినిమా డైలాగులు వినడానికే బాగుంటాయి. తమకు ఎవరు మేలు చేస్తారు, ఎవరు కీడు చేస్తారో ప్రజలకు బాగా తెలుసు. వారి మనసుల్ని గెలుచుకున్న వారే ప్రజానాయకుడు. అరాచకాలను పారద్రోలి అక్రమాలకు పాతరేసి రాచరికపు పోకడులున్న వారి తరతరాల చరిష్మాను చెరిపేసి సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలని పులివెందుల జనం కూటమి ప్రభుత్వానికి ఉప ఎన్నికల్లో విజయ తిలకం దిద్దారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనకు హారతి పట్టారు.